హాయ్! నగరవనం పార్క్‌కెళ్ళాము. వ్యూ నేచరు బాగా పోయినప్పుడు బాగా నేచర్ బాగా చల్లగా బాగుంది. పెద్దోళ్ళకొచ్చి ₹20, చిన్న పిల్లలు ఫ్రీ. అంత వయసు వాళ్ళకి. మధ్యలో 15, 20 అన్నోళ్ళకి 10. గేమ్ ఆడడానికి పోతున్నాము. చిన్న పిల్లలు కదా, ఆడుకోవడానికి బాగుంది నేచర్ మొత్తం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇగొందరు జారుడు బండి ఎక్కాడు. భయము, చిన్నపిల్లలు కాబట్టి పట్టుకోవాలాడ. అన్ని సౌకర్యాలు, గేమ్స్ బాగా ఆడుకోవడానికి బాగుంది మొత్తం. పాము అది, కొండ చిలువ. ఇలా మెట్లు ఎక్కేసి పోతూ ఉంటే మొత్తం నేచర్ ఎలా ఉంటుందో మొత్తం క్లియర్గా మొత్తం బాగా కనిపిస్తుంది పైకి వెళ్తే. చూడండి, వాటర్ ఫాల్స్, గేమ్స్. ఇప్పుడు మొత్తం మనం ఏమైతే తిరిగామో మొత్తం కనిపిస్తాయి, బాగా కనిపిస్తాయి క్లియర్గా. సరే వెళ్ళి చూడండి. ఒక పార్కు, వాటికి 50 కట్టాలి. దీనికి 50 కట్టాలి ఆ గేమ్కి. ఇలా ఎగిరితే పిల్లలు కలిసి బాగా నిద్రపోతారు. అంటే సాంగ్స్ పెట్టారు దాని దగ్గర, గేమ్ దగ్గర. మా పాటకి డ్యాన్స్ చేస్తుంది పాప. ఆయన ఏమంటే వేయలేదు. పైన నుంచి కింద దిగుతున్నాము, పైకి ఎక్కుతున్నాం ఫోటో దిగడానికి. ఇగొందరు గేమ్ సూపర్ ఆడాడు. ఫస్ట్లో దిగేటప్పుడు ఎత్తే భలే నవ్వుకున్నాం మేము. దిగని రాక ఇబ్బంది పడిపోతున్నాడు. పడిపోతాడేమో భయం వేసింది కొందరికి. చూడండి ఎలా ఆడుతున్నాడు. నేను చెట్టు ఎక్కాలో తెలియటం లేదు, భయం వేస్తుందంట. అతను అన్నాడు, అమ్మ భయం వేస్తుంది, నేను ఎలా ఎక్కాలి అని. మొత్తానికి ఎక్కేసి దిగుతున్నాడు. చూడండి, మధ్యలో భయపడుతూ ఉంటాడు, ఆడబెట్టాలా కాలు ఆడబెట్టాలా అని. మొత్తానికి బాగా ఆడుకున్నాడు ఫ్రీగా. అక్కడక్కడ భయపడ్డాడు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా సండే పిల్లల్ని అలా తీసుకోపోండి. చిల్డ్రన్స్ని బాగా గేమ్స్ బాగా ఆడుకుంటారు, బాగుంటుంది. ఫారెస్ట్లో కదా కట్టింది, అంతా బాగుంది, చల్లగా బాగుంది. బైక్ మేము పోతుంటే కింద పడిపోయాడు దిగలేక. దాంట్లో నడవంటే ముద్దు మీద నడవమంటే మనకు భయం వేస్తుంది, మా నేను నడవలేనుమా అనేసి అన్నాడు. వాళ్ళ మామ చొక్కా పట్టుకున్నాడు. అలవాట్లేదు కాబట్టి నడవలేకపోయాడు. ఎలా నడవాలో చెప్తున్నాడు వాళ్ళ మామ. అలా నడువు, ఇలా నడువు, దిక్కులు చూడవాకు. ఎప్పుడైనా చేసేటప్పుడు, పని చేసేటప్పుడు అయినా, ఏదన్నా గేమ్స్ ఆడుతున్నప్పుడైనా అలా దిక్కులు చూస్తే కింద పడిపోతారు. స్ట్రైట్గా మనం ఎక్కడ అడుగు పెడుతున్నామో అక్కడే పెట్టాలి. కింద చూడరా, దిక్కులు చూడమంటే కింద పెట్టమంటే అది ఎటు చూస్తున్నాడు చూడండి. షర్టు పట్టుకొని నడిపిస్తున్నాడు వాళ్ళ మామయ్య. సూపర్. ఇగొందర్ కామెంట్లో చెప్పండి ఎలా గేమ్ ఆడాడో, నేచర్ ఎలాగుందో కామెంట్ రూపంలో చెప్పాలి ఫ్రెండ్స్. మై యూట్యూబ్ ఫ్యామిలీ ప్లీజ్
రోజుగా పైన సండే సండే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా చిల్ అవ్వాలి కదా, మనమే కాదు వాళ్ళు కూడా వాళ్ళు చిల్లాలి. ఇంట్లోనే కూర్చోబెడితే బోర్ కొట్టద్ది, బయటకు కాసేపు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. నడిస్తేనే గుడ్ బైవి. ఇలా చూడు ఎలా ఆడుతున్నారు, ఇద్దరు కూర్చున్నారు. కూర్చొని బాగా ఊగుతున్నారు, నవ్వుతున్నది చిట్టి నిహారిక. వాళ్ళ మామ మాట్లాడుతుంటే నవ్వుతా అందరు మామ సాయి చూస్తా. చూడు తనకు కూడా 50. ఓయ్ ఒక టిప్పు తిప్పుతారు, అటు సైడ్కి ఇటు సైడ్కి తిప్పితే 50 రూపీస్ ఇవ్వాలా. గట్టిగా పట్టుకో. ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తారు. బండి రాపంగానే తీసి ఎక్కాడు, మళ్ళీ ఎందుకులే దింపేది, ఇంకొకసారి దింపి పోనిద్దాం బండి అని. సరే ఓకే 50 రూపీస్ ఇచ్చి ఎక్కించాను.